హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఒక నార్మల్ బ్లౌజ్‌ని వర్క్ బ్లౌజ్ లాగా గ్రాండ్‌గా ఎలా చేసుకోవాలో, అది కూడా తక్కువ ఖర్చులో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. నాకు డీఐవైస్ అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన వర్క్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. ఫస్ట్ నేను బ్లౌజ్‌నైతే ఇలా డిజైన్ చేయించుకున్నానండి. హై నెక్ పెట్టించుకొని నెట్ వేయించుకున్నాను. అది కూడా డబల్ నెట్ పెట్టించుకోవాలి. ఒకసారి టైలర్‌కి మనం గుర్తు చేస్తే మంచిది. డబల్ నెట్ ఎయమని. అలాగనే హ్యాండ్స్‌కి కూడా డబల్ నెట్‌తో మిడిల్‌లో నెట్ వేయించుకున్నాను. అది హైలైట్ అవ్వటానికి అక్కడ జిగ్‌జాగ్ ప్యాటర్న్ ఇచ్చుకున్నాము. ఆ ప్యాటర్న్ కూడా మనకి గోల్డ్ బాల్స్ చైన్ ఉంటుంది కదా! అది కూడా వేయించేసుకోవాలి. టైలర్‌తోనే వేయించేసుకోవాలి. ఒకవేళ మీ శారీ బోర్డర్ సిల్వర్ అయితే సిల్వర్ బాల్స్ చైన్ ఏయించేసుకుంటే సరిపోతుంది. ఈ వర్క్ చేసుకోవటానికి మనకి కావాల్సింది కుందన్స్ అండ్ గమ్. ఈ 2 ఉంటే సరిపోతుంది. ఆ కుందన్స్‌లోనే నేను సర్కిల్, ఓవెల్ షేప్ అండ్ ట్రయాంగిల్ ఈ 3 షేప్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఆ జిగ్‌జాగ్‌లో పెటల్స్ లాగా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను. మధ్యలోనేమో రౌండ్ సర్కిల్ పెట్టేసేసి పెటల్స్‌గా ఓవెల్స్ పెట్టేసుకున్నాను. సో, అక్కడక్కడే పెట్టేసుకుంటే సరిపోతుంది. లుక్ అనేది చాలా బావుంటుంది. ఇక్కడ మనం చేత్తో అడ్జస్ట్ చేసుకోకుండా ఇలా పెన్సిల్ యూజ్ చేస్తే గనక గమ్ అనేది అతుక్కుపోకుండా ఉంటుంది. ఈజీగా పెన్సిల్‌తో మనం ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకుంటే సరిపోతుంది. తక్కువ ఖర్చులోనే వర్క్ బ్లౌజ్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. కుందన్స్‌ని స్టిక్ చేసుకునే ముందు హ్యాండ్‌లో న్యూస్ పేపర్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ గమ్ము కింద క్లాత్‌కి అతుక్కుపోకుండా ఉంటుంది. ఇలానే 2 హ్యాండ్స్ కూడా చేసుకోవాలి. ఆ మధ్యలో నెట్‌కి కూడా మనం అక్కడక్కడ కుందన్స్ అంటించుకుంటే చాలా బావుంటుంది. ఇక్కడ నేను సర్కిల్ కుందన్స్ పెట్టుకుంటున్నాను. ఇలా మనం ఓన్‌గా చేసుకునే డీఐవైస్ వల్ల మన బ్రెయిన్ అనేది కొంచెం క్రియేటివ్‌గా, కొత్తగా థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మన మైండ్ రిలాక్సేషన్‌గా కూడా ఉంటుంది. ఎప్పుడు ఏదో పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి అలా థింక్ చేస్తూ ఉంటాం గదా! అలాంటి టైంలో ఒక్కొక్కసారి ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే కార్డ్‌బోర్డ్‌తో డీఐవైస్ కానీ, మన హోమ్ డెకరేటివ్ కానీ, ఇలా బ్లౌజ్‌కి డిజైన్ చేసుకోవటం కానీ, ఇలాంటివి కొత్తగా ట్రై చేస్తే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అలాగనే ఇక్కడ నెక్ బోర్డర్ ఉంది కదండీ! అది ప్లెయిన్‌గా ఉంది. సో, అక్కడి కూడా నేను ఒకసారి కొలుసుకొని, చెక్ చేసుకొని ఎన్ని కావాలో అన్ని పెటల్స్ అయితే ఇచ్చేసుకున్నాను. సో, ఆ మధ్యలో కూడా ట్రయాంగిల్ ఇచ్చుకున్నాను. ఆ గ్యాప్‌లో ఉంది. పెటల్‌కి గ్యాప్ మధ్యలో ట్రయాంగిల్ అనేది స్టిక్ చేసుకున్నాను. ఇలాగే నెట్ ప్లెయిన్‌గా ఉంది కదా! అక్కడక్కడ మనం హ్యాండ్‌కైతే ఎలా చేసుకున్నామో నెట్‌కి అలాగే ఇక్కడ కూడా కుందన్స్‌ని స్టిక్ చేసేసుకోవటం. జడ ఉంటుంది గదా! పట్టేస్తుంది. సో, అందుకనే అక్కడక్కడ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఓన్లీ నెక్ బ్యాక్ సైడు డౌన్‌లో ఇచ్చుకున్నాను. సైడ్స్ అయితే ఇచ్చుకోలేదు. ఒక సైడ్ అయితే పళ్ళు పెట్టేస్తాం గదా! అప్పుడు మనం పిన్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆ సైడ్ కూడా ఇవ్వలేదు. ఓన్లీ డౌన్ పార్ట్ అండ్ నెట్‌లో కుందన్ స్టిక్ చేసుకున్నాను. హ్యాండ్స్‌కి 2 హ్యాండ్స్‌కి సేమ్‌గా ఇచ్చేసుకున్నాను. ఇలా తక్కువ ఖర్చుతో మన క్రియేటివిటీతో చక్కగా బ్లౌజ్‌ని డిజైన్ చేసేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మనసుకి సాటిస్ఫాక్షన్‌గా కూడా ఉంటుంది. వర్క్ బ్లౌజెస్‌ని మంచిగా స్టోర్ చేసుకోవాలి. మగ్గం వర్క్ గానీ, కంప్యూటర్ వర్క్ గానీ ఇలా డీఐవైస్ చేసినప్పుడు వాటి కలర్ స్టిక్ చేసినవి పోకుండా ఉండాలంటే మంచిగా ఫోల్డ్ చేసుకొని ఒక సెపరేట్ కవర్‌లో పెట్టుకోవాలి. ఒక్కొక్క బ్లౌజ్‌ని ఒక్కొక్క కవర్‌లో పెట్టుకుంటే శారీస్‌కి పట్టి డిజైన్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా మంచిగా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు బ్లౌజ్ అలానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ దాకా చేరుతాయి. థ్యాంక్ యూ.